అశోక్ గారు, ట్రెడిషనల్ వుడ్తో మనం రకరకాలుగా చేసుకోవచ్చు వర్క్ మనకి ఎలా కావాలో. కానీ డబ్ల్యూపీసీతో మనకు చెదపట్టదు అంటున్నారు. అండ్ అలాగే అంటే దీంతో మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయంటారా? డిఫరెంట్ సైజెస్లో కావచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు. స్పేస్ డిజైన్స్ ఎలా డిజైన్ చేసిందంటే కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ ఆప్షన్ అండ్ రెడీమేడ్ కావాలంటే రెడీమేడ్ ఆప్షన్. అంటే ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ తెలియకపోవచ్చు. ఆల్రెడీ బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. అప్పటికప్పుడు జస్ట్ అలా తీసుకెళ్ళి ఫిక్స్ చేసుకొని ఇమీడియట్లీగా క్లోజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంచాం. అండ్ అలాగే సేమ్ టైము మీకు వాళ్ళ కార్పెంటర్తో కానీ వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా నీట్గా వాళ్ళకి నచ్చిన సైజుల్లో జస్ట్ మెటీరియల్ వరకు తీసుకుని వెళ్ళి తయారు చేసుకునే కస్టమైజేషన్ ఆప్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఇది చూసినట్లయితే కస్టమైజేషన్లో ఇలా రా మెటీరియల్ ఇలాగా మీకు దొరుకుతుంది. సో దీనికి కంప్లీట్గా విడిగా లెంత్లో మేము డబ్ల్యూపీసీని సప్లై చేయడం జరుగుతుంది. సో వాళ్ళు విండోస్ కానీ ఇలా డోర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఫ్రేమ్స్ అన్నీ కూడా బెడ్రూమ్ సైజు రకరకాల సైజెస్ లో మీకు డిఫరెంట్ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. హౌ టు రికగ్నైజ్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ డబ్ల్యూపీసీ? యా, డెఫినెట్లీ ఒరిజినల్ డబ్ల్యూపీసీని క్యాచప్ ఎలా చేయాలి, దానికి ఒక చిన్న టెక్నిక్ మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ కూడా నేను చిన్న షార్ట్ లో చూపిస్తాను. ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఒరిజినలా కాదా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు అశోక్ గారు చెప్తారు. డబ్ల్యూపీసీ అనేది మంచిదే, కానీ డూప్లికేట్ దొరకడం అనేది వాళ్ళ మార్కెట్లో చాలా ఎక్కువ అయిపోయింది. సో దాన్ని మనం డబ్ల్యూపీసీలో ఒరిజినల్ మాత్రమే సేల్ చేస్తున్నాం. అసలు ఒరిజినల్ క్వాలిటీ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఇది మనం అమ్మే డబ్ల్యూపీసీ ఒరిజినల్ క్వాలిటీ డోర్ ఫ్రేమ్ అండ్ డోర్ ఫ్రేమ్స్ ఉంటాయి అండ్ విండోస్ అన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, డోర్ ఫ్రేమ్ తీసుకుందాం. దీంట్లో మనం వాడేది స్క్రూ క్యాప్ టెక్నాలజీ వాడతాం. స్క్రూ క్యాప్ టెక్నాలజీ అంటే ఇది చూసారు కదా ఇక్కడ. సో ఇదంతా కూడా కంప్లీట్గా చాలా హార్డ్ కోర్ మెటీరియల్తో మీకు కంప్రెస్డ్ ఒక ప్యానల్ లాగా ఫస్ట్ రెడీ అవుతుంది. ఇది బేసిక్ రా మెటీరియల్. సో దీన్ని మనం మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఇది చూడండి కంప్లీట్గా ఇదిలాగా మీకు ఈ ఫినిషింగ్ ఇది వస్తుంది. ఈ గ్యాప్లో ఉన్న ఏదైతే ఆ గ్యాప్లో ఈ డబ్ల్యూపీసీ పేస్ట్ అనేది మౌల్డింగ్ ద్వారా ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయ్యి కంప్లీట్ సాలిడ్ మెటీరియల్ లాగా రెడీ అవుతుంది. అసలు ఏంటి డబ్ల్యూపీసీ మెటీరియల్ ఏంటి ఆ పేస్ట్ ఏంటి అసలు? సో అంటే ఇది కొన్ని రకాల కెమికల్స్ పాలిమర్ బేస్డ్ మెటీరియల్స్ని తీసుకొని సో అలాగే దాంతోపాటు వుడెన్ లైట్ పౌడర్స్ని తీసుకొని మిక్స్ చేయటం ద్వారా రెడీ అయ్యేదాన్ని డబ్ల్యూపీసీ మెటీరియల్ అంటారు. సో మిషన్స్లో కంప్లీట్గా కంప్రెస్ చేసి ప్రాసెస్ చేయటం ద్వారా ఈ ఫ్రేమ్ అనేది మనకు రెడీ అవుతుంది. ఫ్రేము, డోర్స్ అన్నీ. సో దాని మీద డిజైన్స్ కోసం మనం సిఎన్సి టెక్నాలజీ అవన్నీ వాడి మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు. డిజైన్స్ గురించి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒరిజినల్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే సో మీకు ఇక్కడ మార్కెట్లో ఏమవుతుందంటే ఇలా రంగుల్లో రెడ్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, అలాగే బ్లాక్ కలరు ఇలా కలర్స్లో దొరుకుతున్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే విచిత్రంగా బ్లాక్ కలర్లో దొరికేది చాలా ఒరిజినల్ అని చెప్తారు. కొంతమంది వైట్లో ఉంటుంది ఒరిజినల్ అని చెప్తారు. నో, కలర్ని బట్టి డబ్ల్యూపీసీ క్వాలిటీని సెట్ చేయలేం. సో మనకి ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఇలా తీసుకొని మీరు ఇలా చెక్ చేసినప్పుడు ఇలా కంప్లీట్గా మీరు 100 times కొట్టండి, దీని మీద ఒక్క స్క్రాచ్ కూడా పడదు. ఇది మాత్రం 2-3 పీసులు అయిపోతుంది. సో ఇలా కొడితేనే డ్యామేజ్ అయ్యే ఇలాంటి డూప్లికేట్ లాంటి డబ్ల్యూపీసీ లాంటి డబ్ల్యూపీసీలు బయట మార్కెట్లో దొరుకుతున్నప్పుడు రాలుతుంది కూడా. యా, కంప్లీట్గా మీరు ఇంకొక 4 సార్లు కొడితే కంప్లీట్గా ఊడిపోతుంది కూడా. సో ఇలాంటివి తక్కువ ధరలో దొరికేవి క్లయింట్కి నిజంగా పాపం తెలియదండి.